ఈ రెండు పెయిన్లు, కొడుకులు సరిగ్గా లేరు, దాయాదుల గొడవలో రాజ్యాధికారం కొరకు, కొడుకులు సాయం లేదు, కొడుకులకు మైండ్ లేదు. పక్కన కాటమరాజు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు, డ్రర్ 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 అని కాలు దువ్వుతున్నాడు కాటమరాజు. మనోసిద్ధికి ఏం చేయాలో పాలుపోలా. మరి ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి కాటమరాజుని? కనిగిరి సీమ నాదే, నెల్లూరు సీమ నాదే అంటున్నాడు నిలబడి కాటమరాజు. ఉరిడి దుంపదేగా నిన్నటిదాకా సామంతుడిగా ఉండే, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, మరి ఎలా ఈయన్ని కంట్రోల్ చేయాలి అని ఈయన ఆస్థానంలో మన కవి తిక్కన ఉన్నారు. కవి తిక్కన మనమసిద్ధి ఆస్థానంలో ఉన్నారు. కవి తిక్కనతో సంప్రదించారు మనమసిద్ధి. గురువర్య ఏం చేద్దాం, మరి సిచ్యువేషన్ ఎట్టుంది పొలిటికల్గా. అప్పుడు తిక్కన ఏం చెప్పారంటే, కవి తిక్కన, వరంగల్లో ఒక రాజ్యం వెలుగొందుతోంది, అష్టైశ్వర్యాలతో ఆ రాజ్యం ఉంది, మామూలుగా లేదు. గణపతి దేవుడు అనే రాజు ఉన్నాడు, అజానుబాహుడు, అరవింద నేత్రుడు, 3-4 ఖడ్గాలు నిలబడితే ఎంతెత్తు ఉంటాయేదో అంతెత్తు ఉంటాడు. అతని సహాయాన్ని మనం అర్థించగలిగితే, అతను మనకు సహాయం చేయగలిగితే కాటమరాజుని పిండి పిండి చేయొచ్చు అని తిక్కన మనమసిద్ధికి ఏం చెప్తాం మనం, తిక్కన మనమసిద్ధికి సలహా ఇచ్చాడు. గణపతి దేవుడు వస్తాడంటావా, సాయం చేస్తాడంటావా అన్నాడు మనమసిద్ధి. నేను వెళ్తాను సార్ అని. అలా గణపతి దేవుడి దగ్గరకు కవి తిక్కనను మనమసిద్ధి పంపాడు రాయబారం కొరకు. కాటమరాజుని ఓడించడానికి, ఇంకా దాయాదులను ఓడించడానికి, అతని శత్రువులను ఓడించడానికి ఒక పెద్ద మనిషి రావాలని గణపతి దేవుడి వద్దకు తిక్కన పల్లకిలో బయలుదేరాడు. నెల్లూరు నుంచి వరంగల్. ఆ రోజుల్లో బోయీలు పల్లకి మోసేవారు. అంటే ఇన్ని కిలోమీటర్లని మోసి అక్కడితో వాళ్ళు తప్పుకుంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు అట మోసుకుంటూ విడుదల చేసుకుంటూ గణపతి దేవుడికి చేరింది సమాచారం. కవి తిక్కన మచ్చుల వారు వస్తున్నారు మిమ్మల్ని కలవడానికి అహో అని. అప్పుడు గణపతి దేవుడు, తిక్కన ఎందుకు వస్తున్నాడు అబ్బా మన దగ్గరికి, కవి తిక్కన ఏదో ఉంది పని అని చెప్పి ఆయన ఎదురెళ్ళి కవి తిక్కన పల్లకిని గణపతి దేవుడు మోసుకుంటా వచ్చాడు. రవిగాంచని చోట కవిగాంచు, రవిగాంచని చోట కవిగాంచు, రాజు వెడలే రవి తేజములు అదరగా అనే సామెతలు మనం చూసాం. ఈ రెండు చాలా గట్టి సామెతలు. ఇందులో చూడండి, కవి తిక్కన కూర్చునున్న పల్లకి గణపతి దేవుడు మోసాడు. అంటే ఈ రెస్పెక్ట్ లాట్ టు అవర్ తెలుగు లాంగ్వేజ్, అవర్ తెలుగు పోయిట్స్. కవి తిక్కన అప్పటి గణపతి దేవుడికి అప్పటికే పోతన ఉన్నారు అక్కడ. భాగవతం అంటూ ఆయన పొలం దున్నుకుంటూ ఆయన పనిలో ఆయన ఉన్నారు. గణపతి దేవుడు ఆయనకి ఆశ్రయం లేదు కానీ బట్ ఆ పీరియడ్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యం అబ్బా. ఈ నేపథ్యంలో కవి తిక్కనని మోసుకుని వెళ్ళి, అంటే ఒక కవికి ఒక రాజు ఇచ్చిన గౌరవం, ఒక కవికి ఒక రాజు ఇచ్చిన గౌరవం. ఇది ఇట్స్ ఏ కల్చర్. నువ్వు ఎన్ని సాఫ్ట్వేర్లవు, ఎన్ని లక్షల కోట్లు నువ్వు సంపాదించు, లేకపోతే టెన్షన్ రాని, నువ్వు ఏమన్నా కానీ ఈ కల్చర్ మూలాలు చచ్చిపోతే మనుషులు యంత్రాలు అవుతారు. అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఏది 14-15 శతాబ్దాల్లో 17-16 ఆ ప్రాంతాల్లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో లండన్లో జనాలని పీడించి ఆ పని చేయించారు. ఓ రకంగా ఇప్పుడు ఐటీ రెవల్యూషను, ఏఐ రెవల్యూషన్ ఎలాగో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అప్పుడే దాంట్లో యంత్రాలు వచ్చాయి, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి వాటిలో యంత్రాలు వచ్చాయి. మానవ శ్రమను తగ్గించి యంత్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ యంత్రాల్లో పనిచేయాలిగా, కర్మాగారాల్లో పనిచేయాలిగా. అందువల్ల ఆ రోజుల్లో కూడా జనాలకి రష్ లేకుండా పోయింది. ఆ రోజుల్లో ఎలా చెప్పేవాళ్ళు అంటే, కార్ల్ మార్క్స్ అన్నాడట, మా కర్మాగారాల్లో ఉన్నప్పుడు మనుషులు యంత్రాల వలె, సమాజంలోకి వెళ్ళినప్పుడు మానవ మృగాల వలె సంచరించేవాళ్ళని అన్నాడట. కర్మాగారాల్లో ఉన్నప్పుడు యంత్రాల వలె, మైండ్ లేదు, యంత్రాలు స్విచ్ చేసే యంత్రం ఆడిద్దిగా. కర్మాగారంలో పనిచేసే ఈ మనుషులు యంత్రాల వలె, బయట సమాజంలో తిరిగేటప్పుడు మానవ మృగాల వలె సంచరించేవాళ్ళట.
అంటే మన కల్చర్ నుంచి వచ్చిన స్టోరీస్, మన కల్చర్ నుంచి వచ్చినటువంటి ఈ సిస్టమ్స్ మనం అర్థం చేసుకోకపోతే మనం కూడా ఇప్పుడు వచ్చిన ఏఐలో ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు ఇచ్చే 25,000 30,000 సాఫ్ట్వేర్ కొరకు వాళ్ళ టయాల్లో రాత్రి పగలు పనిచేస్తూ అర్థం అట్లా వాళ్ళే శాసిస్తూ వాళ్ళే మళ్ళీ కార్పొరేట్ శక్తులలాగా తయారవుతూ వాళ్ళే షాపింగ్ మాల్స్ పెట్టిస్తూ ఈ డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళే కొనిపిస్తూ చివరికి మన లైఫ్ని వాళ్ళే డిసైడ్ చేసి మన అకౌంట్లో జీరో లాగా చేయడానికి ఈరోజు గొడ్డు చాకిరి బానిసలను చేస్తున్నారు సాఫ్ట్వేర్లో. మామూలు బానిసలు కాదు, సాఫ్ట్వేర్లో. అర్థం అట్లా ఆ కంపెనీలుకి పని ఇచ్చేవాడెవడు ఆ దేశాల్లో ఉంటాడు, వేరే దేశాలు. ఆడ టైమింగ్కి వీళ్ళు వెళ్ళి అర్ధరాత్రి అపరాత్రి పనులు చేస్తా, అర్థం అట్లా వాడే సూచించిన హెల్త్ పాలసీలు తీసుకుంటా, వాడే సూచించిన రకరకాల బెనిఫిట్స్ తీసుకుంటూ ఆ బెనిఫిట్స్ని మళ్ళీ వాణిజ్యంలో పెడుతూ. ఇప్పుడు మనకి మిస్ వరల్డ్ పెట్టారు కదా రవి, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పెట్టారు. మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచిన అమ్మ ఏం చేస్తుంది, ఆమె వందలాది ప్రోడక్ట్లకి బ్రాండ్ అంబాసిడర్గా మారుతుంది. వందలాది ప్రోడక్ట్లు అంటే బ్యూటీ ప్రోడక్ట్లు, కాస్మోటిక్స్. కొన్ని కోట్ల రూపాయల పరిశ్రమ ఈరోజు. ఈమెను యాడ్స్ వాడుకుంటారు, ఫలానా సబ్ అని, ఫలానా క్రీమ్ అని, అదని ఇదని, తెల్లగా అవుతారని, లేదా ఇంకోటి అవుతారని, ఇలా రకరకాలుగా వాడుకొని జనాల డబ్బులు గుల్ల చేస్తారు. నేను చూసా చాలా చోట్ల ఇళ్లల్లో చాలామంది మగాళ్ళు కానీ లేడీస్ కానీ చాలా చోట్ల చాలా ఇళ్లల్లో ఈ క్రీములని అవని ఇవని అబ్బా వాళ్ళ సొరుగులు నిండిపోయి ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్. ఒకసారి మనకి మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ ఒకేసారి వచ్చాయి ఐశ్వర్య రాయ్ టైంలో. అప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే భారతదేశం పెద్ద మార్కెట్, దేనికి ఈ అందంగా ఉండాలనే ఈ తాహతాకి. అందువల్ల వరల్డ్ వైడ్ కాస్మెటిక్స్ని మనం విపరీతంగా కొంటాం. వీళ్ళిద్దరూ మన దేశం వాళ్ళు వచ్చారు కాబట్టి మన దేశం వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలనే ఇచ్చారు. అది కుట్ర అని చెప్పి ఒక వాదం కూడా ఉంది, కరెక్టు తెలియదు కానీ బట్ ఒక వాదన ఉంది అలా. అందువల్లే విపరీతంగా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అందం అనే దీని మీద పడి కాస్మెటిక్స్ విపరీతంగా కొన్ని కోట్ల టర్న్ ఓవర్కి చేరుస్తున్నారు. వాటి వల్ల వచ్చే లాభం లేదు, పాడు లేదు అని చెప్పి. మరి ఎందుకు వచ్చిందో కానీ ఈ టాపిక్ మన తిక్కన వెళ్ళి గణపతి దేవుడికి చెప్పారు. అప్పుడు గణపతి దేవుడికి కూడా ఓడరేవులు లేవు కాకతీయ రాజ్యానికి. పాపం ప్రోల్రాజు ఓడరేవు కొరకు వస్తే నిన్న చెప్పిన పాఠంలో వెలనాటి చోళ గోంకరాజు ప్రోల్రాజుని ఓడించి చంపాడు, ప్రతాపరుద్రుడిని ఓడించి పంపాడు. పాపం వాళ్ళిద్దరూ వచ్చింది కాకతీయుల తరపు నుంచి ఓడరేవు కోసమే. ఓడరేవు ఉంటే బాగుంటుంది ఇంత పెద్ద వరంగల్ రాజ్యానికి అని. తర్వాత గణపతి దేవుడు వచ్చాడు. గణపతి దేవుడు నాటికి ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఈ స్టోరీ. గణపతి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు తెక్కనకి. ఆ కండిషన్ ఏంటంటే, నేను సాయం చేస్తా, నా సైన్యం తెస్తా, కాటమరాజుని పిండి చేద్దాం, కానీ మరి మాకేంటి? తిక్కన గారు మీరు 4 రోజులు కాదు 40 రోజులు ఉండొచ్చు ఇక్కడ. మీరు కవి, మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మీకు విఐపి హోదా మా రాజ్యంలో, మీరు ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ మరి మీరు అడుగుతున్న దానికి నేను రావాలంటే, నేను సైన్యాన్ని ఇవ్వాలంటే మరి నాకేంటి ప్రయోజనం? ఆల్రెడీ తన మనసులో ఉంది. నెల్లూరు వాళ్ళు వచ్చారు, ఒక ఓడరేవు వాళ్ళ నుంచి మనం గ్రహించవచ్చు మనకు ఓడరేవు ఉంటుందని. అప్పుడు గణపతి దేవుడు కిందకు వచ్చి ట్రంకాలు చేశాడు. ఎవరు తిక్కన? ట్రంకాలు లేదు కానీ మీకు అర్థం కావడానికి. సార్ మనుమసిద్ధి గారేనా? హలో 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 ఆ మనుమసిద్ధి సార్ మరి సాయం చేస్తానంటున్నాడు గణపతి దేవుడు, సైన్యాన్ని తెస్తానంటున్నాడు, ఇరుచుకు పడతానంటున్నాడు అంటే మనుమసిద్ధి చాలా సంతోషపడ్డాడు మనసులో. మరి ఓకే అన్నారా? ఓకే అంటానికి ఒక కండిషన్ పెట్టాడు ఆయన గణపతి దేవుల వారు. ఆ కండిషన్ ఏంటంటే, ఏదో ఒక ఓడరేవు, మనకు ఓడరేవులు ఉన్నాయి కదా ఈ బెల్ట్ అంతా, ఒక ఓడరేవు వాళ్ళకి రాసిస్తే వస్తాడట. అంటే ఆ రాసిచ్చేది గెలిచిన తర్వాతే ఇవ్వను, ఏం కాదు, మేము వస్తాము కానీ మాకు ఓడరేవు కావాలి. సరే రమ్మను, మనకు 16 రేవులు ఉన్నాయి నెల్లూరు నుంచి ఈ బెల్ట్ విశాఖపట్నం వరకు, ఏదో ఒక ఓడరేవు రాసిద్దాంలే రమ్మను. అలా గణపతి దేవుడు రావడం జరిగింది సైన్యాన్ని వేసుకుని. అప్పుడు గణపతి దేవుడి సైన్యం, కాకతీయ సైన్యం, తెలుగు చోళుల సైన్యం, వీళ్ళిద్దరూ కలిసి
కాటమరాజుని ఓడించి కనిగిరి సీమను మళ్ళీ పాకనాడులో కలిపాడు గణపతి. అంటే నెల్లూరులో కలిపాడు. నెల్లూరు చోళులు మన్మసిద్ధి రాజ్యంలో కలిపాడు. ఇక్కడ ఒక మాట చెబుతారు, ఖడ్గతిక్కన అని ఇంకొక ఆయన ఉన్నాడట. ఖడ్గతిక్కన బిల్డప్ ఎక్కువ, పోరాటం తక్కువ. ఈ కవితిక్కనకి చుట్టం ఏదో అవుతాడు ఆయన. ఖడ్గతిక్కన ఆయన సైన్యంలో పనిచేస్తున్నాడు. వరంగల్ వరకు వెళ్ళాలా, గణపతి దేవుడు రావాలా, మనం యుద్ధం చేయలేమా, కనిగిరి సీమను మనం ఆక్రమించుకోలేమా, కాటమరాజుని చంపలేమా అని పంచాయతీ దగ్గర గోడ అరుగుల దగ్గర కోతలకు వస్తున్నాడు ఖడ్గతిక్కన. ఇంట్లో వచ్చి కోతలకు వస్తున్నాడు. నువ్వు అప్పుడు భార్య అందట, నువ్వు వెళ్ళి యుద్ధంలో మరి గెలిచిరా, అంత ఎమోషన్ ఉన్నవాడివి అని అంటే ఖడ్గతిక్కన వీరాది వీరంతో వీరావేశంతో ఖడ్గతిక్కన తను యుద్ధానికి వెళ్ళాడు. విచిత్రంగా తెల్లవారుజామున చూస్తే మళ్ళీ తిరిగి పారిపోయి ఇంటికి వచ్చాడట. భార్య అడిగిందట, ఏంటి మరి యుద్ధం అన్నావు, అది అన్నావు, అంత అన్నావు, ఎంత అన్నావు, మరి చూస్తే పారిపోయి వచ్చావు ఏంటని. అమ్మో, ఆ యుద్ధంలో మనం ఎక్కడ పాల్గొంటాం, అది ఇది అని మాట్లాడితే, సరే ఓ పని చేయి, మా 5వ తనాలు మంచం మీద పెడతాం, ఇవి తొడుక్కో, మేము యుద్ధానికి వెళ్తాం, పూలు పళ్ళు గాజులు ఇవి తొడుక్కో, మేము యుద్ధానికి వెళ్తాం అని అన్నారట ఖడ్గతిక్కనతోటి. ఈ ఎమోషన్ తట్టుకోలేక ఖడ్గతిక్కన యుద్ధానికి వెళ్ళి వీరమరణం పొందాడని అంటారు. ఈ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే ఈ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే ఖడ్గతిక్కన కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, చెల్లెమ్మలు తమ్ముళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలరా. ఖడ్గతిక్కన ఎపిసోడ్ అట్లా పోతే వీళ్ళు వచ్చారు, గణపతి దేవుడు సహాయం తీసుకున్నారు, కాటమరాజుని ఓడించారు, దాయాదులను ఓడించారు. ఇదంతా జరిగింది. గణపతి దేవుడిని ఘనంగా నెల్లూరు సీమలో పాకనాడులో తెలుగు చోళ రాజైన మనుమసిద్ధి ఘనంగా సన్మానించాడు గణపతి దేవుడిని. మాకు విజయాన్ని తెచ్చిపెట్టావు బాస్ అని. ఈరోజులాగా ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం పెడతామని పెడుతుంటారుగా, అలాగని యుద్ధంలో గెలిచిన తర్వాత మొదటి సంతకం పెట్టాడు మనుమసిద్ధి. ఆ పత్రాలు మధ్యలో కవితిక్కన ఉండి గణపతికి అందించాడు రాజసభలో, రాజ్యం యొక్క కొలువులో. ఆ పత్రాల్లో ఉన్న సారం ఏంటంటే, మోటుపల్లి ఓడరేవుని గణపతి దేవుడికి మనుమసిద్ధి రాసిచ్చాడు. కాకతీయుల పీరియడ్ మొత్తం కనుక మనం చూసుకుంటే, ఇంకా ఆ పాఠం నెక్స్ట్ చెప్తాను. కాకతీయుల పీరియడ్ కనుక మొత్తం కనుక మనం చూసుకుంటే మీరు నమ్మరు, కాకతీయుల ప్రధాన ఓడరేవు ఆ మోటుపల్లి. మోటుపల్లి అంటే బాపట్ల చీరాల మధ్యలో ఉంటుంది మోటుపల్లి, ఈ సముద్రం ఒడ్డున. ఈ మోటుపల్లికి ఉన్న మరో పేరు ఏంటని ఎగ్జామ్లో అడిగారు. కాకతీయుల ప్రధాన ఓడరేవు ఏంటంటే మోటుపల్లికి ఉన్న మరో పేరు ఏంటంటే దేశీయ కొండాపురం. ఇది ప్రీవియస్లో వచ్చింది. దేశీయ కొండాపురం మోటుపల్లికి ఉన్న మరో పేరు, దేశీయ కొండాపురం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మోటుపల్లి కాకతీయులకి రాసిచ్చింది ఎవరని అడిగితే ఎంత ఇంపార్టెంట్. కాకతీయులు ఆ మోటుపల్లిని ప్రాణంగా చూసుకున్నారు. దొరికింది ఒక్క ఓడరేవు. అర్థమట్లా, పిల్లలు పుట్టగా పిల్లలు పుట్టారనుకోండి, ఎంత ప్రాణంగా తల్లిదండ్రులు చూసుకుంటారు, ఎంత ప్రేమగా చూసుకుంటారు. ఎందుకంటే అప్పటిదాకా సమాజపు శూలాలు గుచ్చుకొని సమాజం గేలి చేసి రకరకాలుగా మాట్లాడి రకరకాల ఇబ్బందులు పెడుతూ వీళ్ళు ఫంక్షన్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి పిల్లలు పుట్టకపోతే ఒక దశ దాటిన తర్వాత. అందువల్ల అలాంటి నేపథ్యంలో ఒక పాపో పుట్టారనుకోండి, మరి వాళ్ళని ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా చూసుకుంటారు. అర్థమట్లా ఉండాలి. సరే, ఎనీహౌ ఇక్కడికి వచ్చేటప్పటికి మోటుపల్లి ఓడరేవును రాసిచ్చాడు. ఎప్పుడైతే మోటుపల్లి ఓడరేవును రాసిచ్చాడో ఇక ఆ రోజు నుంచి అది కాకతీయులకి ప్రాణమైంది మోటుపల్లి. అలాంటి ఒక ఓడరేవు కోసమే కోస్తాలో చందోలు రేపల్లె ఈ ఏరియాలో ఉన్న వెలనాటి చోళులలో
వెలనాటి చోళుల్లో మర్చిపోకండి, వెలనాటి చోళుల్లో రెండో గోంకరాజు ఉన్నప్పుడు ఇదే ఓడరేవు ఏదో ఏడో చోట దొరుకుతుందని రెండో పురలరాజు కాకతీయుల నుంచి వచ్చి పాపం యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు వచ్చాడు ఓడరేవు కోసం, కానీ రెండో గోంకరాజు చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయాడు ప్రతాపరుద్రుడు. అర్థం అట్లా పాపం ప్రాణాలు కోల్పోయారు ఒక ఓడరేవు కోసం కాకతీయులు. అలాంటిది గణపతి దేవుడికి మనుమసిద్ధి మోటుపల్లి ఓడరేవుని రాసిస్తే ప్రేమగా చూసుకున్నాడు, ప్రాణంగా చూసుకున్నాడు. అర్థం అట్లా ఎప్పుడు దొరకనిది దొరికిందనుకో, దానికి ఉండే ఆ పవిత్రతే వేరు, దానికి ఉన్న వాల్యూనే వేరు. ఉద్యోగం రాక 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 ఒక ఉద్యోగం వచ్చింది అనుకో, ఆ పవిత్రత, ఆ యొక్క సంతోషం అది వేరు. అర్థం అట్లా ఉద్యోగం వచ్చిందనుకో అది వేరు. ఆ సంతోషం, ఆ క్షణాలు అనుభవించాల్సిందే, చెప్పనలివి కాదు, అనుభవించాల్సిందే ఆ క్షణాలు. నేను అనుభవించాను, ఆ క్షణాలు అనుభవించాల్సిందే. ఆ తరువాత సమాజానికి మంచి చేయాలి, అవినీతి పరులు కాకూడదు, సమాజానికి మంచి చేయాలి. ఆ ఉద్యోగాల్లో చేరి అవినీతి అలవాటు పడి ప్రేమగా వచ్చినప్పుడు ఆఫ్టర్ దట్ సమాజానికి సర్వీస్ చేయాలి. మొన్న నేను స్టేటస్లో పెట్టా, ఒక అతను జేఎల్ కొట్టాడు హిస్టరీ, ఇంకొక అతను తెలంగాణలో సెలెక్ట్ అయ్యాడు. ఒక అతనే కాదు, మనకి చెబుదామని ప్రాణం ఇచ్చే కొంతమంది స్టూడెంట్లు ఉంటారు, చాలామంది వినేసి జాబులు కొడతారు, కనీసం చెప్పిన సార్కి కూడా చెప్పరు. అలాంటి వాళ్ళు నా స్టూడెంట్లు ఎక్కువ చెప్పరు తిరిగి. అతను పెడితే నేను మెసేజ్ ఏం పెట్టానంటే, నాన్న సర్వీస్లో చేరి నిజాయితీగా సమాజానికి సేవ చేయి నాయన అని పెట్టా. నీ నుంచి కోరుకునేది అదే, సమాజం. 62 ఏళ్ళు నువ్వు ఉద్యోగంలో ఉంటావు నాయన అని నేను మెసేజ్ పెట్టా తనకి. పెట్టి అది ఫోటో తీసి మళ్ళీ స్టేటస్లో పెట్టా, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరికీ అది ఆదర్శంగా ఉంటుందని. ఉన్నారు లంచగొండులు, నా స్టూడెంట్లు కూడా ఉన్నారు లంచగొండులు. నేను ఆ రోజు ఎన్ని నైతిక విలువలతో పాఠం చెప్పానో, ఈరోజు కూడా అదే నైతిక విలువలతో కలిపి హిస్టరీ పాఠం చెప్తున్నాను నేను. అర్థం అట్లా కొంతమంది అంటారు, నేను కోట్లు సంపాదించలేదు, కీర్తిని సంపాదించుకున్నా. మీ గుండెల్లో నేనున్నాను, మీ మనసులో నేనున్నాను. కోట్లు సంపాదించుకున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఈరోజు సివిల్ సర్వీస్కి 1,00,000-1,50,000 కట్టించుకుని మా అశోక్ నగర్లో ఏం చెప్తున్నారు, ఎన్ని క్లాసులు చెప్తున్నారు? 1,50,000 వెళ్ళడం, బుడబుడా కట్టేయడం, తిరిగి వచ్చి ఏడవడం, బాధపడతాం. క్లాసులకు వెళ్ళకుండా పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడం, 1,50,000 సివిల్ సర్వీస్ అంటూ బయలుదేరడం. అర్థం అట్లా మనం ఎంత ఫీజు కట్టించుకుంటున్నాం? అర్థం అట్లా మన ఫీజు ఎంత? ఈ ఫీజుకి మనం కోట్లు సంపాదిస్తామా? మనం చెబుతున్న పాఠం ఎంత? అంటే నేనేమంటానంటే, మనం విత్ హిస్టరీ రఫీ సార్ పాఠంతో పాటు విత్ మోరల్ వాల్యూస్. అశోకుడు ధర్మ విధానం ఎందుకు పెట్టాడు బాసు? పోలీసులు లా అండ్ ఆర్డర్ కాదు, మనిషి మనసులో, మస్తిష్కంలో, హృదయంలో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా అవసరం లేదు, పోలీసింగ్ అవసరం లేదు. అర్థమైందా మీకు? కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ మనిషి సహజ సిద్ధంగా మంచోడు, పరిస్థితుల ప్రభావంతో, స్నేహితుల ప్రభావంతో, అంచనా ప్రభావంతో, ప్రదర్శన ప్రభావంతో చెడిపోతున్నాడు. సహజ సిద్ధంగా మనిషి మంచోడు. మనం బండి మీద వెళ్తా పడిపోతే ఎవడో కూడా పరిగెత్తుకొచ్చి లేపుతాడుగా. మంచి హృదయం ఉందిగా, అందరు రారు, చూసి వెళ్ళిపోతారు, ఇద్దరు ఒకళ్ళు పరిగెత్తుకొస్తారు. మంచి ఉందిగా, ఆ మంచిని మనం సొసైటీలో జాబ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, చెడుని ప్రోత్సహించుకుంటా కాదు. సరే, ఎనీహౌ లెసన్లోకి వచ్చాం మనం. అలా కాకతీయులకి మోటుపల్లి ఓడరేవు వెళ్ళిపోయింది. హ్యాపీస్, కాకతీయులు హ్యాపీ. మరి గణపతి దేవుడు వెళ్ళాలిగా, ఇది ఈ ప్రాంతం వదిలేసి తన రాజ్యానికి వెళ్ళాలిగా. గణపతి దేవుడు వెళ్తలా, రిజర్వేషన్ చేపిస్తూ ఉన్నాడు పద్మావతి ఎక్స్ప్రెస్కి, దానికి దీనికి. అయ్యగారు మీ వరంగల్ వెళ్ళరా మీరు అని చెప్పి. రిజర్వేషన్ ఎక్స్ప్రెస్ అనేది మీకు అర్థం కాదని చెబుతున్నా, ఇవన్నీ అప్పుడు లేవుగా. గణపతి దేవుడు ఆలోచన ఎట్టుందంటే, ఎస్ నెల్లూరు దాకా వచ్చాక పక్కనే ఏయో సౌండ్లు అవుతున్నాయి, బుడబడా సౌండ్లు, యుద్ధపు సౌండ్లు, శూలాల సౌండ్లు,
కత్తుల సౌండ్లు, కసక్కని కత్తుల సౌండ్లు. అడిగాడు గణపతి దేవుడు మనమసిద్ధిని, బాసు ఏంది ఈ పక్కన తమిళనాడులో ఏంది యుద్ధాలు, ఏం జరుగుతుందాడా అని. గణపతి దేవుల వారు ఏమైతే ఏమైందిలేండి, తమరు అరుదే ఇంకా బయలుదేరండి అని. లేదు మనమసిద్ధి, ఈ పక్కన ఏమవుతుంది అసలు సార్, అక్కడ ఎప్పటి నుంచో కొన్ని వందలేళ్ల నుంచి ఇలా దుంపల దాకా పాండ్యులు చోళులు కొట్టుకుసేస్తున్నారు సార్. ఆహా, అయితే వాళ్ళ మధ్య మనం వెళ్ళొచ్చు అన్నట్టు అని మనసులో అనుకున్నాడు మనోడెవడో గణపతి అనుకొని, మన గణపతి దేవులం గారు ఏం చేశాడు తెలుసా, వరంగల్కి వెళ్లకుండా అదే సైన్యాన్ని తీసుకుని ఈ యుద్ధం చేసుకున్న తంజావూరు పాండ్యులలో తంజావూరు చోళుల మీద పడ్డాడు పోయి, కాకతీయ జెండా తీసుకుని చోళుల మీద పడి, చోళ రాజ్యం అప్పటికే క్లైమాక్స్కి వచ్చి చోళ రాజ్యం అప్పటికే క్లైమాక్స్కి వచ్చి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, చోళ రాజ్యం పాండ్యుల చేతుల్లో పతనమయ్యే దశకి వెళ్ళిపోయింది. చోళ రాజ్యం పాండ్యులకి పతనం అవ్వడానికి వెళ్ళిపోయింది చోళ రాజ్యం. ఆ నేపథ్యంలో పాండ్యులు ఇక గెలుస్తున్నాం అనుకునే దశలో గణపతి దేవుడి సైన్యం వెళ్ళి ఈయన ఏం చేశాడంటే చోళ రాజ్యం సగం ఆక్రమించుకొని కాకతీయుల జెండాను పాతాడు గణపతి దేవుడు. అంటే కాకతీయ రాజ్యం పీక్స్లో ఉన్నప్పుడు తమిళనాడులో కూడా జెండా ఎగరేసింది. ఇన్ ది పీరియడ్ ఆఫ్ గణపతి దేవ, ఇన్ ది పీరియడ్ ఆఫ్ రాణి రుద్రమ, డాటర్ ఆఫ్ గణపతి దేవ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా జెండా ఎగరేశారు. ఇది కొంత అసహనంగా ఫీల్ అయ్యాడు మనమసిద్ధి. దొంపదగా నేను ఇప్పుడు పాండ్యులకి వెళ్ళబోతున్న చోళ రాజ్యంలో, పాండ్యులు మింగైపోతున్న చోళ రాజ్యంలో పుసుకుని ఈనెళ్ళి సగం లాక్కుని జెండాను ఎగరేశాడు. ఇది పాండ్యులకు కోపం వస్తుందేమో అని భయపడుతూ ఉన్నాడు. గణపతి దేవుడు వెళ్ళిపోయాడు జెండా పాతేసి, సామంతులను పెట్టేసి తమిళనాడులో. పాండ్యుల్లో జటావర్మ వీర సుందర పాండ్యుడు అని ఓ పెద్ద రాజు వచ్చిండు. జటావర్మ వీర సుందర పాండ్య, పేరే చూడు ఎంత పాండ్యంగా ఉందో. జటావర్మ వీర సుందర పాండ్య అని ఆయన వచ్చిండు. ఎక్కడ? పాండ్యరాజ్యంలో. ఆయన సర్వే చేస్తే మనోసిద్ధి గణపతిని తెచ్చి ఉసిగొలిపాడు. అందువల్లే మనకు రావాల్సిన చోళ రాజ్యంలో సగం కాకతీయులు పీకేశారు. కాబట్టి ఫస్ట్ మనోసిద్ధిని ఎరగదీయాలి అని చెప్తే మనోసిద్ధి నేను కాదు నాకు సంబంధం లేదు, గణపతి దేవుడు ఇక్కడి వరకే వచ్చాడు, నేను పిలిచింది నా కాటమరాజును ఓడించుకోవడం, కనిగిరి సీమను ఆక్రమించుకోవడం, కందుకూరు సీమను ఆక్రమించుకోవడం తప్ప మీ మీద యుద్ధానికి నేను పంపలేదు బాబోయ్, చోళుల మీద యుద్ధాన్ని నేను పంపలేదు బాబోయ్, మనమసిద్ధి నేను చెప్తున్నాను నన్ను వదిలేయి బాబోయ్ అన్నాడు. జటావర్మ వీర సుందర పాండ్య మంచి పవర్ఫుల్ వాడు, పాండ్యరాజ్యం తమిళనాడు మధురై వాడు అంటానే ఉన్నాడు. ఆడు వచ్చేసాడు జటావర్మ వీర సుందర పాండ్య వచ్చేసాడు. తెలుగు చోళుల సైన్యాన్ని ఊచకోత కోశాడు. ఆ రక్తాన్ని కుండలకు ఎక్కించి ఆ రక్తంతో స్నానం చేసి ఖడ్గం పట్టుకుని అలా కూర్చున్నాడట. ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజు కూర్చున్నట్టుగా ఇలా కూర్చున్నాడట. కూర్చుని మనమసిద్ధిని ఓడించి గణపతి దేవుడికి సవాలు విసురుతున్నాడు, దమ్ముంటే రా చూసుకుందాం ఇప్పుడు అని. వరంగల్లో ఉన్న గణపతి దేవుడు పరిపాలన చివరిలో ఉన్నాడు. తన కుమార్తె రుద్రమదేవికి పురుష వేషం వేసి పరిపాలనకు కావాల్సిన సూత్రాల ట్రైనింగ్లో ఉన్నాడు. రుద్రమదేవికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. దమ్ముంటే రా, నీ ప్రతాపము నా ప్రతాపము అంటున్నాడు జటావర్మ వీర సుందర పాండ్య నెల్లూరులో కూర్చొని. గణపతి దేవుడు మరి వీరాది వీరుడు సూరాది సూర్యుడు కదా. గణపతి దేవుడు సైన్యాన్ని వేసుకున్నాయి. అప్పటికి చాలా పెద్ద వయసు గణపతి దేవుడిది. అయినా కానీ వయసును లెక్క చేయకుండా గుర్రాలు వేసుకుని నెల్లూరులో ముత్తుకూరు అనే ఊరు ఉంది. ముత్తుకూరు ఆ ఏరియాలో, ఆ ముత్తుకూరు దగ్గర పాండ్యులకి గణపతి దేవుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ముత్తుకూరు యుద్ధం అంటారు. ముత్తుకూరు ఓ బలమైన యుద్ధం అది. ఆ యుద్ధంలో జటావర్మ వీర సుందర పాండ్యుడి చేతిలో గణపతి దేవుడు చనిపోయాడు. తన క్లైమాక్స్లో పాపం గణపతి దేవుడు చనిపోయాడు జటావర్మ వీర సుందర పాండ్యుడి చేతిలో.
ఆ తర్వాత మన తెలుగు చోళ రాజ్యం పాండ్యులు కలిపేసుకున్నారు. తర్వాత మళ్ళీ వరంగల్లో రుద్రమదేవి వచ్చిన తర్వాత ఆమె కసి కోపం అట్టాగే పెట్టుకుని ఆడిద మల్లు అనే సేనాని ద్వారా మళ్ళీ పాకనాడును ఆక్రమించుకొని పాండ్యుల నుంచి వరంగల్ రాజ్యంలో భాగంగా ఆవిడ చేసుకున్నారు. ఇలా తెలుగు చోళ రాజ్యం అస్తమించింది. ఇందులో ఇక సాహిత్యం విషయానికి వస్తే తిక్కన మాచుల వారు, ఇందాక నేను మీకు చెప్పాను, మహాభారతం విషయానికి వస్తే కవి తిక్కన మహాభారతం తెలుగులో రాయబడిన తొలి గ్రంథం మీ అందరికీ తెలుసు. వేంగిచాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడి కాలంలో నన్నయ్య నారాయణ భట్టులు కలిసి మహాభారతంలో ఆది పర్వం, సభాపర్వం తెలుగీకరించి అరణ్య పర్వంలో కొంతమేర వదిలేశారు. కాగా తిక్కన అరణ్య పర్వం జోలికి వెళ్లకుండా మిగిలిన 15 పర్వాలు పూర్తి చేశాడు. మొత్తం 18 పర్వాలు నెల్లూరులో పెన్నా నది ఒడ్డున రంగనాథస్వామి దేవాలయం ప్రాంగణంలో తిక్కన యజ్ఞం చేసి, మరి పవిత్రమైన పని కదా, యజ్ఞం చేసి అప్పుడు 15 పర్వాలు పూర్తి చేశాడు. అరణ్య పర్వాన్ని మాత్రం ఆయన జోలికి వెళ్ళా. రెడ్డి రాజుల్లో ఎర్రనొచ్చి అరణ్య పర్వాన్ని పూర్తి చేసి మహాభారతానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కాబట్టి నన్నయ్య నారాయణ భట్టులేమో తొలి 3 పర్వాల్లో ఆది పర్వం పూర్తిగా ట్రాన్స్లేషన్ చేశారు తెలుగులో, స్వేచ్ఛానువాదం. సభాపర్వాన్ని చేశారు. అరణ్య పర్వం సగంలో వాళ్ళు చనిపోయినట్టున్నారు, సంథింగ్ ఏదో అది ఆగిపోయింది. తిక్కన పీరియడ్ వచ్చేటప్పటికి తిక్కన అరణ్య పర్వం జోలికి వెళ్లకుండా, బాగా వినాలి, వెళ్లకుండా దాన్ని అట్లా స్ట్రక్ చేసి హోల్డ్ చేసి మిగిలిన 15 పర్వాలు తను ట్రాన్స్లేషన్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ నారాయణ భట్టులంత పాండిత్యం నా దగ్గర లేదు, అమ్మో నేను దాన్ని వాళ్ళలాగే చేయలేను, అది చేయాలి, అలా చేస్తే నా తర్వాత ఎవరు. రెడ్డి రాజులో ఎర్రన్న వచ్చాడు. ఎర్రన్న నేను చేస్తానని చెప్పి అరణ్య పర్వాన్ని తెలుగులో మిగిలిన సగాన్ని మార్చి మహాభారతానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నన్నయ్య, తిక్కన, మధ్యలో ఎర్రన మీన్స్ ఆ పర్వంలో అరణ్య పర్వంలో ఎర్రన. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని ఈ క్లాసు వింటున్న మీరందరూ ఈ మొత్తాన్ని ఈరోజు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు డౌట్లు ఉంటే నాకు మీరు మెసేజ్లు పెట్టవచ్చు. ఈరోజు మనం తెలుగు చోళుల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్ కాకతీయాస్.